కథా సవ్యసాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు 19వ భాగం 26-25 యాత్ర కథ. విశాఖపట్నం స్టేషన్ కిటకిటలాడుతోంది. గోదావరి ఎక్స్ప్రెస్ యుద్ధానికి బయలుదేరుతున్న వీరుడిలో రొమ్ము విరుచుకొని మరీ యార్డు నుండి ప్లాట్ఫారం మీదకి వచ్చి నిలబడి సాయంకాలం 4 గంటల వేళ సముద్రపు గాలి కాస్త మడ్డుతున్న ప్లాట్ఫారం మీద ఎండసెగ బాగానే ఉంది. సంపెంగ పూలు, వేటి కొప్పాక బొమ్మలు, పాండ్రా మామిడికాయలు, కూలీలు అడుక్కు తినేవాడు, చిన్న సైజు సద్దాం హుస్సేన్, పూజలు కొడుతున్న టిటియాలు, టాఫీల బళ్ళవాళ్ళు, ప్రయాణికులు, వీడ్కోలు వాళ్ళ అరుపులు, చెమట అన్నీ కాక తెలుగుని హిందీలాగా, హిందీని బెంగాలీలాగా, ఇంగ్లీషును ఉర్దూలాగా ఉచ్చరించడంలో ప్రత్యేక తర్ఫీదు పొందిన రైల్వే సిబ్బందిలో ఒక చింతామణి లాంటి మైకాసుడు అరబ్బీ భాషలో తద్దిన మంత్రాలు చదువు. అశేష జనసందోహం. 2 మనోహర రావు, గవర్రాజు మొదటిసారిగా భాగ్యనగరం వెళ్ళాలి. చూడాలి అన్న సదుద్దేశంతో ఎక్కడో అని వెతుకుతున్నారు. S7 మనోహర్ రావు చేతిలో ఒక జీపు సంచి, బెడ్షీట్. గవర్రాజు హస్తమున ఒక సూట్ కేసు నాబడు వస్తు విశేషము అలంకరించబడి. ఇద్దరూ కూడా ఇంజన్ నుండి గార్డు పెట్టేదాకా 2 సార్లు తిరిగారు. కానీ S7 పెట్టె కనపడిపోయేసరికి గాభరపడ్డారు. ఇవతల ప్లాట్ఫారం మీదకు ఆలస్యంగా వచ్చిన బొకారో ఎక్స్ప్రెస్ ఇంజన్ వేసిన కూత గొడలిపోయాం. మనోహర్ రావు ఇంకేముంది, బండెళ్ళిపోతోంది అనుకుని ఎదురుగా ఉన్న పెట్టెలోకి సంచితో సహా ఎక్కి గూడ్స్ పెట్టెలోకి మనోహర్ రావు ఎందుకు ఎక్కాడో అర్థం కాని గవర్రాజు ఒకవేళ అదే ఏడేమో అని నెంబర్ కోసం చూశాడు. కానీ ఆ అక్షరం, ఆ అంకె కనపడ. హఠాత్తుగా ఐడియా వచ్చి గవర్రాజు శరవేగాన్ని జనాన్ని తోసుకుంటూ నేను మీకు సాయం చేతున్నా అన్న బోర్డును సంబరం పంజరం దగ్గరకు పరిగెత్తాడు. గూడు ఖాళీగా ఉండటంతో ఒక టీటీఈని అడిగాడు. సార్, S4, S6, S8 మధ్య ఉంటాదని జోకేసిన నల్లకోట ఆయన హాస్య ప్రయత్నాన్ని గవర్రాజు ఆనందించలేకపోయి మళ్ళీ పెట్టె నుంచి దిగిన మనోహరం నల్లకోటు ఎత్తును తిట్టుకున్న గవర్రాజు ఉమ్మడిగా ఒక రైల్వే కూల్ని అడిగాడు. S7 ఎక్కడ అల్లరి ఆ 11వ నెంబర్ ఉంది చూశారా, అదేనండి S7 అని కలపాగా గట్టిగా బిగించాడు ఆ మధ్యలో. మనోహర్ రావు BA తెలుగు పాస్ అయ్యాడు. కానీ SLC దాకా లెక్కలు నేర్చుకున్నాడు. గవర్రాజు 10వ తరగతి 6 సార్లు ప్రయత్నించి దాంతో సఖ్యత కుదరక మైత్రి భావంతో ఆ పరీక్షనలా బతికిపోనిమ్మని వదిలేసి, కానీ బ్రాకెట్ వ్యాపారంలో ₹1,000 ఆర్జించిన వాణిజ్య మేధ. కానీ వాళ్ళిద్దరికీ ఎక్కడా ఎవరు 11వ నెంబర్ 7గా ప్రవహించింది చెప్పరు. అయినా ఇది కంప్యూటర్ యుగం. అక్షరం ముక్క రాని వాడు ఆస్థాన విద్వాంసుడు, నిశానీదారు, నేషనల్ లీడర్ అయ్యే రోజులు కదా. ఏమో దేనిలో మన సంఖ్య ఎంత రాదని బుద్ధిమంతుల్లా S11 అని ఉన్న పెట్టె దగ్గరికి వెళ్ళి కిటికీ పక్కన కూర్చున్న ఒక నడి వయసు కళ్ళజోడాయని. అవునండి, ఇది SAD అన్న. మరి ఆ 11 రాసి ఉందేమిటిన సందేహం. ఆ 11 రాసి ఉన్న కాగితం నిన్న హైదరాబాదులో అతికించిందండి. దాని మీద ఇక్కడ కొత్త కాగితం అందించడం మరిచిపోయా అన్న. హౌరా అనిపిస్తుపోయాడు మనం. ఆమ్రేడి తాని అపార్థం చేసుకున్న ఒక ప్లాట్ఫారం సెల్. ఇంకా ఎక్కడి హౌరా అండి, సరిగ్గా టయానికి 2:10 కల్లా వెళ్ళిపోనాది. మళ్ళీ రేపే. హౌరా మజ్దూర్, నీకిది నా జోహార్. భాస్కరుడే నీ ముందు బలాదుర్ అని తన నోటుబుక్లో ఒక గేయం రాసుకున్నాడు మనోహర్. 4:30 కల్లా టంచన్గా కూత వేసి బయలుదేరిన గోదావరి జాతి గుర్రంలా పరిగెడుతోంది. S7 అనబడే 11లో 72 బెర్తులు,
136 మంది ప్రయాణికులు అరగంటలో అనకాపల్లి చేసినది. 136 కాస్త 102 అయింది. యలమంచిలి దగ్గర మరో 20 మంది దిగారు. అయినా ఇంకా 10 మంది ఎక్కువగా. వారిలో తొలి వాళ్ళిద్దరూ కాగా మిగతా 8 మంది ఆర్ఏసి ఎనబడే త్రిశంకు స్వర్గంలో వాడు. ఆ వర్గంలో ఒకడు గవర్నర్. అనకాపల్లిలో ఎక్కిన టీటీయు మర్యాద చాలా మర్యాదసు అంచేత ఎవరిని రిజర్వేషన్ లేకుండా ఎక్కించడం లేదు. కానీ తన తోకలాగా వెంబడి తిరుగుతున్న పక్క పెట్టేవాళ్ళు మర్యాదగా లేదు పొమ్మని వెనక్కు పంపించేస్తున్నారు. హైదరాబాద్ అయితే పోలేదు. కానీ వాళ్ళు రైలు ప్రయాణాలు బాగా చేసి అనుభవపడ్డ గవర్రాజు చొక్కా జీవులు బాగా కనపడేలా ఒక 20 కాగితాన్ని ఉంచుకొని మర్యాదాసు వెనకాలే తిరగాడు. చాలా భక్తి శ్రద్ధలు వినయ విధేయతలు కనపడి ఆయన కళగంటి చూపు పడినప్పుడెల్లా ముఖాముఖిలో పాఠకులలో మొదటిసారిగా కలిసి మాట్లాడిన నవలిత్రి పడ్డంత ట్రైళ్ళు సంతోషము వగైరా పడిపో కనీసం అట్లా ముఖంలో చూపిస్తున్నారు. ఒకసారి కాస్త మర్యాదాసి చూడగానే మా ఫ్రెండ్కేమో బెత్తుంది, నాకు ఆదేశి సార్, సికింద్రాబాద్కు బెత్తు కావాలి సార్ అని గవర్నర్. అది కోటా బెత్తే కాదండి, అన్ని బెత్తులు వైజాగ్లోనే ఫుల్లైపోయాయి అన్నాడు. మరి టీటీయూల మాటలకు అర్థాలే వేరుడని తెలిసిన గవర్రాజు చిత్తమన్నాడు. కానీ సూర్యుడి వెనక ఛాయాదేవిల, హీరోయిన్ వెనక మేకప్ కిట్ బాయిల మరే దాసు అడుగులో అడుగు వేస్తూనే ఉన్నారు. దాసు సగం పెట్టి కవర్ చేశాడు. కష్టపడి అలిసిపోయి తన వెనకాలే ఉన్న గవర్రాజు, ఇదిగో ఇది పట్టుకోండి పక్కనున్న రసీదు పుస్తకాన్ని, మీ పేరు నా సీట్లో ఉండండి, ఇప్పుడే వస్తా అని టాయిలెట్ వైపుకి వెళ్ళాను. మీరు నా సీట్లో ఉండి. తను అమెరికా రాయబారిగా అపాయింట్ చేసేంత శ్రద్ధతో ఆ పుస్తకాలను అతి భద్రంగా అమిత భక్తితో పట్టుకొని వెళ్ళి తల్లి దగ్గర ఉన్న టీటీఈ సీట్లో మడిచిపెట్టి ఉన్న నల్లకోటును మడిబట్టలా భావించి ఎడంగా సర్దుకొని మర్యాదాస్ పేరు రాసి కింద ఇనుప బద్ది గొలుసుతో కట్టి ఉన్న తాళం వేసి ఉన్న నల్లబెట్టు తిరుమలపై వెంకన్న గుడిలో ఉండీని చూసినంత పవిత్ర భావంతో చూసి తుని వచ్చింది. కానీ మర్యాదాసుడే. తుని నుంచి రైలు బయలుదేరుతుండగా చకచకమని నలుగురు టీవీగా భోగికి మధ్య ఉన్న తలుపు వేసేశారు. మిగతా నలుగురు తలుపుకు రొళ్ళారు పెట్టి ఆ వైనమంతా చూసిన గవర్రాజు మనసు కీడు శంకించింది. ఇంకా పట్టుమని ఏడన్నా కాలే, చలికాలం కాబట్టి కాస్త చీకటిగా ఉంది. కానీ ఈ వేళప్పుడు డకాయితీయ ఉండదులే అంది అతని అంత. నీ మొహం బందిపోట్లు అర్ధరాత్రి వాళ్ళే రావాలని, బస్సులే దోచాలని ఎక్కడైనా రూల్ ఉందా అన్న. ఏమండి ఈ భోగి టీటీఈ మీరేనా అన్న ప్రశ్న ఎవరో అడుగుతున్నారులే అనుకున్న గవర్రాజు అదే ప్రశ్న మరింత క్లోజప్లో కొంత స్టీరియో ఎఫెక్ట్లో వినబడేసరి నిలబడి అవును సార్, మరైతే ఆ కోటు అలా పడేసి నిద్రపోవటంలో మీ ఉద్దేశం? నిద్రపోలేదు, లెట్రిన్కి వెళ్ళా. నేను కాదు సార్. భోగి కంప్లీట్ చేశారా? లేదు సార్. చేయకుండా అట్లా నిర్ధాంతంగా కూర్చోవడంలో మీ ఉద్దేశం? కూర్చోమన్నారు సార్. ఎవరు? రైల్వే మినిస్టర్ గారా? ఫోన్ చేసి చెప్పారా? ఎంత కలెక్ట్ అయింది? కాష్ ఇడియట్ సార్, చార్ట్ లేది అని అథారిటీగా అడిగి టీటీఈ ఆ పుస్తకాలన్నీ ఇచ్చి గవర్రాజు వాటి మధ్యనున్న 4వ పెళ్ళామన్న నీలి పుస్తకం చూసి బసైపోయిన అథారిటీ అయ్యవో లే అని గవర్రాజును పక్కకు జరగమని తాను ఆ సీట్లో కూర్చొని పుస్తకం చదవటం మొదలుపెట్టి ఈలోగా టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన మర్యాద తన సీట్లో కూర్చొని అతను ప్రయాణికు గవర్రాజుగా భావించి, ఏందయ్యా కాస్త చూసుకోమని చెబితే నా పుస్తకాలన్నీ తెరిచి చూస్తున్నావు, నీకింక బెత్తు లేదు అని అనబోయారు. ఆగిపోయారు. పుస్తకం వెనకాల ఉన్న మొహం చెకింగ్ స్క్వాడ్ లీడర్ సుందరందని గ్రహించి సెల్యూట్ కొట్టినంత పనిచేసి
లాగు తడిపేసుకున్న చిన్నబ్బాయిలా మొగం పెట్టి నమస్తే సార్ అని మధ్యాహ్నం కాన్వెంట్ జంక్షన్ దగ్గర 4 మిరపకాయ బజ్జీలు తిన్నాను సార్ అని పొట్ట తడుముకొని 4వ పెళ్ళాం రాసక్రియల వివరాల్లో మునిగి తేలుతున్న సుందరంగా 2.5 గంటల బూతు సినిమాలో ఆఖరి 5 నిమిషాల నీతి సీనులాగా హఠాత్తుగా వాస్తవికతలోకి వచ్చి దాసు నీదేనా ఇది హిహిహి ఉంచండి సార్ మరైతే ఆ న్యూ లెక్కల రిక్రూట్ ఎవరు అన్నాడు 2 టాయిలెట్ల మధ్య ఆగాలు ఒదిగి కూర్చున్న గవర్రాజు. న్యూ రిక్రూట్మెంట్ కా సార్ ఆర్ఏసీ ప్యాసింజర్ ఆర్సీ అన్నమా నేను అవతలికి వెళ్తూ కాసేపు చూసుకోమా. ఓ ఐసీ అయితే మన వాళ్ళు 3 అటు నుంచి వస్తున్నారు మీడియం అని అది పులి చేయి అంటూ మరియదాసు వైపు సన్నగా నది 4వ పెళ్ళాం దగ్గరికి వెళ్ళిపోయాడు సుందర్. పై బెత్త మీద వాలి కూర్చున్న మనోహర పాకెట్ బుక్ తెరిచి రాసుకోలేదు. కనుబొమ్మలా అని కానే కావు నా గుండెను బిగించిన బ్రాకెట్ ఆశల కందని చాక్లెట్ మూగ మనసుల లాకౌట్ అని తరువాతి పంక్తి కోసం వెతుకుతుండగా కనుబొమ్మల నిగనగలాడ భర్త మిలిటరీ యూనిఫామ్లో వచ్చా. అదిరిపడి మనోహరం పుస్తకం మూసేశారు. కళాని జేబులో పెట్టి అటు తిరిగి పడుకుని సామర్లకోట వచ్చేసరికి మరియదాసు గవర్రాజుకు బెత్తివ్వడం వైజాగ్ నుంచి తన జేబులో జెండాలా ఎగురుతున్న 20 రాజు కృతజ్ఞతగా ఇవ్వడం. సుందరంగా అన్నవరంలో దిగిపోదు దాసు ఎల్లుండి ఈస్ట్ కోర్ట్లో వస్తావు కదా అప్పుడు ఇస్తా అని 4వ పెళ్ళాన్ని అంటేసుకొని దిగిపోవడం జరిగింది. గవర్రాజు సూట్ కేసు నుంచి తలగడది బెత్తి మీద ఉంచి తువ్వాలు తీసుకొని కాస్త విశ్రమించారు. కాసేపు స్థిమితంగా మిత్రులిద్దరూ కబర్లాడుతున్నారు. రాజమండ్రిలో పెరుగన్నం అనబడే గంజికూడు, పొట్లాలు గారెలు అనబడే క్యారం బోర్డు స్ట్రైకర్లు 4 కొన్నారు తిన్నారు. మనోహరం సిగరెట్టు గవర్రాజు చుట్ట విరిగించారు. నిడదబోలు దాటకుండానే నిద్రదేవి బొడ్డులోకి పడిపోయి రైలు విజయవాడలో ఆగి బయలు. కొండపల్లి దాటక ముందే ఎవరో చైన్ లాగారు. దీనంగా పూత పూస్తూ రైలు ఇంజన్ ఆగలేక హఠాత్తుగా ఎస్సేడులో ఏడుపులు ఆరంభమై నా సూట్ కేసు కనబడడం లేదు. ఓ నాయను పెళ్లి బట్టలన్నీ పెట్టెనెవరో ఎత్తుకుపోయారు. హుసేఫ్ సీతాని మెల్లో గుడిసేది నా పర్సు సార్ అందులో టిక్కెట్ ఉంది సార్. అందరితో పాటు గవర్రాజు పెట్టె కూడా పోవడం. అతనికి మిగిలింది తెచ్చుకున్నాడు 500 తలగడలో ఉంచుకున్న గవర్రాజు ముందు చూపులు అభినందిస్తూ మనోహరం ఒక హైకు రాశాడు తన పుస్తకంలో. చీకట్లో ఉప్పు పొలికి వస్తుంది. పత్తికాయల మధ్య కాగితం పచ్చగా నవ్వు మక్కువ తలదూచిన పైరులేమన్నాయి. రైల్వే పోలీసులు హుటాహుట నిద్ర మేల్కొన్నారు. బెల్ట్లు బిగించారు. వారిలో ఒక వడ్డయ్య గారు భోగి తలుపు బార్లా తెలిసి ఉండటం గమనించి ఇదిగో ఎలాగే పొయ్యుంటారు దొంగ బెదరవని టార్చి లైట్ తుప్పల మీదకి వేశారు. అంత ఖచ్చితంగా దొంగలు ఈ తుప్పల మీద నుంచే పారిపోయారు అని ఊహించి చెప్పగల తమ నాయకుడి పత్తేదారి కౌశల్యాన్ని ఆయన శిష్యులు కాసేపు అవాక్కయ్యారు. అబ్బరు అదైన తర్వాత భోగిలోకి గోడు అంటున్న వాళ్ళందరినీ తలో ఫారం ఇచ్చారు. దానిలోని పుట్టిన ఊరేది, నువ్వు గంత సొంత ఇంత విలాసమే, గుట్టుమచ్చలు ఎక్కడున్నాయి, మీరు కోల్పోయిన వస్తువులేమిటి, మీవేనా, సరిగ్గా ఇవే కాదు కానీ అలాంటి ప్రశ్నలకు సమాధానం రాయమన్నారు ఫారాల మీద. ఇదెక్కడ గోడండి, అసలే సర్వం కోల్పోయి నేనేడుస్తుంటే ఈ దరిద్ర ఫారాలేమిటి అన్నాడు. పెన్ను కూడా సూట్ కేసు పాటు పోగొట్టుకున్న ఒక బాధ. కానిస్టేబుల్ కన్నప్ప ఆశ్చర్యం, ఇదేమిటండి, మీరు మగ పురుషులు కదా, మీరు సర్వస్వం పోగొట్టుకోవటమేమి, ఆ పోగొట్టుకునేది ఆడాళ్ళు కదా అన్న. బాధితుడు కొర చూశారు.
అసలు ఉద్దేశం వాళ్లకు బొత్తిగా విశ్వాసం లేదండి. ఇంతకుముందు ఇలాంటి డకాయితీలు జరిగితే 4-5 గంటల తర్వాత ఏ జంక్షన్ వచ్చేదాకానో ఆగి అక్కడ ఫిర్యాదులు రాసి పోపరిచి వచ్చి, కానీ ఇప్పుడో ఫారాలు తయారుగా ఉంటుంది. అలా దొంగతనం జరిగిందో లేదో మీకు ఇలా ఇచ్చేస్తున్నాం కదా, ఈ ఇంప్రూవ్మెంట్ని ఎవరు మెచ్చుకోరేమిటండి అని బాధపడ్డాడు ఒక ఆఫీసర్. కన్నీళ్లతో వెక్కిళ్లతో ఓదార్పులతో జరిగిపోయిన దొంగతనాల కథలు చెప్పుకోవడం జనం కాస్త సర్దుకు. రైలు కదిలింది. టెన్షన్గా 6:30 కల్లా సికింద్రాబాద్ చేరి రెండవ ప్లాట్ఫారం మీద నిలబిలమంటూ రైల్వే కూలీలు గర్భగుడిలో హారతి కోసం వస్తున్న భక్త కోటిల దూసుకొచ్చారు. పెట్టెంతా సందడి గందరు. బెత్తు అంచున పెట్టి ఉన్న తన జిప్లాగ్ బ్యాగ్ హఠాత్తుగా కదలడం, కుర్రాడి చేతిలో వెళ్తాం. వాడు సంతాంతో పాటు ఇంకేదో సూట్ కేసు పట్టుకొని నడుస్తుండటం చూసిన మనోహర్ రావు నడిచిన కదిలంత వేగంగా కదిలి ఎగిరి అశేష జన సందోహం మధ్య కూలీలనే వారిలో ఎందరి నెత్తుల మీదనో ఎన్నో సూట్ కేసు, కానీ మంది జిప్ బ్యాగ్ కదా అంచేత తల మీదకి రాల. ఈ కారణంగా తిరుమలలో బోడిగుండ్లలో మన గుండేదో కనుక్కోలేనట్లుంది మనోహర్ రావు. ఆ కారణంగా తన బ్యాగ్ ఉన్న కూలి ఎవరో తెలియక గాభరాగా నడుస్తారు. దారిలో ఒక చేపల బుట్ట లాంటిది కాళ్ళకు తగిలి పడబోయినంత పనై అసంకల్పిత ప్రతీకార చర్యగా ఒక భుజం పట్టుకొని ఆ భుజం తాలూకు మహిళ వెళ్ళి, దొంగ సచ్చినాడా, ఇదే పొయ్యే కాలం రా నీకు అనేసరికి, తల్లి క్షమించు పొరపాటని చెప్పి చూసేసరికి జనాలు కూలీలు సామాను స్లో మోషన్లో మెట్లెక్కుతున్నా. అదిగో ఆ పై మెట్టు మీద మెరిసింది తన గళ్ళ జిప్పు. ఎట్లా జనాన్ని దాటాడు, ఎందరు తొక్కాడు, ఎందరి చేత తిట్టు తిన్నాడు తెలియదు. కానీ నిశ్చితార్థంబు వదలు నిపుణమతులు అన్న సందాలు మనోహర్ రావు గమ్యం చేసి ఆ కూలీ దగ్గరకు వెళ్ళి గర్జించి, కూలీ ఆగవయ్య, నా బ్యాగ్ నన్నకుండా తీసుకుపోతు. కూలీ ఆగి తిరిగి చూసి, ఏంటివయ్యా గట్టరుస్తావు, నేను ఈ బ్యాగ్ మా ఇంటికి కొట్టబోతున్నానా, ముందా గ్యాటివ్ అని ఆ బ్యాగ్ ఇవ్వని మనోహరరావు కూలీ నెత్తి మీద సూట్ కేసు వంతదారుడని ప్రయాణికుడు రావుని చూసి, నేను ఇందాక నుంచి మొత్తుకుంటున్నాను సార్, ఆ సూట్ కేసు నాది కానీ బ్యాగ్ నాది కాదయ్యా అంటే వినిపించుకోకుండా తెచ్చేస్తున్నారు. నా కూలీ నాకు నీ బ్యాగ్ తీసుకుపో అన్నాడు. నేను బ్యాగు తీసుకురమ్మన్నానా, నేనేం కూలీ ఇవ్వను, నీ వగలు చూస్తే గట్లనే ఉంది. కూలోని శాతం సంచి మోయింపించి పైసలు ఎగ్గొడతావు పోపో, నీలాంటి మహారాజులున్నారు కదా, పైసలు వస్తలేవని సూట్ కేసుతో నిష్క్రమించాడు కూలి. అతనితో పాటే ప్రయాణికుడు. పోయిన బ్యాగ్ చేతికి వచ్చిన ఆనందం పూర్తిగా అనుభవించకముందు మనోహర్ రావుకు గవర్రాజు గాభరాగా మెట్లు దిక్కుతున్న ప్రయాణికుడు ఎదురుగా తోసుకుంటూ వెళ్తున్న మనోహర్ రావు గవర్రాజు కనపడటంతో ఆ పోయిన నిధి దొరికిన. అసలే కొత్త ఊరు, ఇట్లా నన్ను వదిలి వెళ్ళిపోతే ఎలా బ్రదర్ అన్న గవర్రాజు మనోహర్ రావు తన పొట్ల పాటలను వివరి, అమ్మో జాగ్రత్తగా ఉండాలి, నా సూట్ కేసు ఎలాగా పోయి నీకన్నా క్షేమంగా ఉండాలన్నాడుగా. సికింద్రాబాద్ స్టేషన్ బయట రిక్షాలు, ఆటోలు, కూలీలు, పిల్లల ఏడుపులు, పోలీసుల ఈలు, అచ్చల్ చంద్రశేఖర్ సర్కార్ల మొత్తం వ్యవహారం. జైజీ కదలడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ పోయేవేళ, గోదావరి వచ్చేవేళ ఒకటే కావడంతో ఏర్పడిన గందరగోళాన్ని వర్ణింప త్యాగరాజ అండ్ అన్నమయ్యల తరం కూడా. అది చూసి బెత్తరపోయి గవర్నర్, ఇంతకు మనం వెళ్ళబోయేది ఎక్కడికి అన్న లీడింగ్ క్వశ్చన్. నా మిత్రుడి నన్నా గద్దె ఎక్కించిన వాడు నువ్వే, ఎట్లా వెన్నుపోడు పొడుస్తావా అని అలనాడు సీజర్ బ్రూటస్, ఈటు బ్రూటస్ అన్నట్టుగా ఈనాడు చంద్రశేఖర్ రాజీవుని చూసిన చూపు చూశాక మనోహర్ రావు గవర్రాజుపై, రాజు మనం నీ నేస్తం, నీ ఆ బ్యాంక్ ఆఫీసు భాస్కర్ ఇంటికి వెళ్తామన్నావు కదా, ఆనాడు విశాఖపట్నం బయలుదేరే ముందరి ఒప్పందం గుర్తు తెచ్చుకుంటూ, సాయి బ్రదర్
బయలుదేరినప్పుడు దాని తర్వాత ఒకటైదైన వింత వెనుకవాదు మతిపోయినట్టుంది. భాస్కరం ఇంటికే వెళ్దాం. వాడికి రాశాను కూడా. అసలు వాడు స్టేషన్కి రావాల్సి ఉంది. మరి ఏం చేతనో రాలేదు. పోదాం బస్సా ఆటో? బస్సుల వివరాలు తెలియవు కదా, ఆటోలోనే వెళ్దాం. అవును, ఆటో వాడికి చెప్పడానికి మీ వాడుండే పేట వాడు చెప్పాలి కదా. అడ్రస్ కాగితం తీసి రెడీగా ఉంచుకొని మనోహర్రావు అనగానే గవర్రాజు నెత్తి బతుకు. ఏమైంది? నా అడ్రస్ల పుస్తకం సూట్ కేసులో. దానికి సూట్ కేసులోంచి తీయని మరుక్షణానికి మనోహరాని కొండపల్లి తొప్పలు టార్చి లైటు. మరి ఇప్పుడెలా అని రొటీన్ శిల్పం థింకర్ లాంటి పోజులు పెట్టారు రావులు. కాసేపు తర్వాత యురేకా అనే అర్థంలో ఆ అన్నాడు రాజు. అంటే భాస్కరం ఉండే ఇంటి నంబర్ అదేదో తల్లికోట యుద్ధం జరిగిన తారీఖులా ఉంటుంది. ఇంకేం తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏడ్చావులో పోయి అది తెలిస్తే ఎస్ఎల్సి పాస్ అయ్యి ఉండనా? నువ్వు ఎస్ఎల్సి పాస్ అవ్వకపోతే దేశానికి వచ్చే నష్టం లేదు, కానీ అడ్రస్ లేకపోతే మనిద్దరికీ చాలా సమస్యలు. కర్మపురం చార్మినార్ కఫే పక్క గల్లీలో లాండ్రీ ఎదురింటి కుడి పక్కనో ఎడం పక్కనో ఉంటుందని మా నాయని పండిత జగన్నాథరాయులంతటి వాడివిరా అబ్బాయి. అందుకే అడ్రస్ అంతా ఏకరు పెట్టారు. ఇంకేం మనం ఆ పాటి సమాచారంతో హైదరాబాద్ దున్నే ఎత్తు పోదాం పదని ఆటో అని పిలిచారు సంయుక్తంగా. అటు ఇటు పోతున్నాయి కానీ ఆటో లాగడు. చివరకు ఆటో వాడు మనోహరం రమ్యం చెప్పారు. శ్రద్ధగా విని చాలీ దొరుకుతుంది. చాలీ సైతది అంటే ఎంతయా? 20 కాదు 40 అన్న. మీటర్ మీద రావా? ఎందుకు రామయ్యా? వస్తాం, కానీ ఆ చార్మినార్కి వెళ్ళి మళ్ళీ సమాధి దొరకదు. ₹5 ఎక్స్ట్రా ఇవ్వాలి. సరే అని కూర్చున్నారు. ఆ తర్వాత సీమండ్ ఫ్రాయిడ్ కారు యంగ్ తర్వాత అంతటి కారు వారు ఆటో డ్రైవర్లు నగరానికి కొత్త వస్తే ఇట్టే పసిగట్టగల వారి నైపుణ్యం చూసి విదేశాల్లో మన రాయబారు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఆటోవాడు వాళ్ళిద్దరికీ గైడుగా తను తానే నియమించుకొని మాట్లాడటం మొదలుపెట్టి, ఇది రైలు నిలయం అంటారు. మన రైల్వే దస్తరన్నమాట. గదేమో తార్నాక్. అటుపోతే ఎన్టీ రామారావు ఆశ్రమం వస్తుంది. ఇది ఉస్మానియా యూనివర్సిటీ. ఈడ సాయిబాబా కట్టించింది గుడి. దీని శివమంటారు. ఇదేమో లిటిల్కనగర్ తిలకన్. గదేంది పోలీసు లైన్స్. ఇటుపోతే మల్కపేట రేసులు జరుగుతాయి. ఆడికి కొండబోతున గుర్రాల ఆడుతారా? ఇటు పోతే విజయవాడ అన్న. ఆటోవాడి అవ్యాజ ప్రేమకు సంతోషం అనేక ముఖ్య ప్రాంతాలు చూపిస్తూ వివరిస్తున్న వాడి వైదుష్యాన్ని కృతజ్ఞత ఒక వంతు. అసలు వాడు వెళ్తున్న రూట్ సరైందేనా? ఆ మాట అడిగితే ఊరి కొత్త వారి మన గుట్టు కాస్త బయట పడిపోయి ఇంకాస్త తాటాకులు కడతాడేమో అన్న భయం ఇంకో. అట్లా డోలాయమాన మనస్కులైన మిత్రులిద్దరు ఆటోవాలా ఇటు పోయి విజయవాడ అనగానే కొంప తీసి ఆటోని విజయవాడ దాకా దాగించి 2,300 ఇమ్మంటాడేమో. నాయనా మమ్మల్ని చార్మినార్ కేఫ్ దగ్గర తీసుకుపో అంటే విజయవాడ దానికి అదేంది సార్, ఆడకే పోతుంటిమి కదా అని గిరుక్కని తిరిగి పెట్రోల్ బంకులోకి పోయి ఓ 30 ఇవ్వండి సార్. మనోహర్ రావు ఇచ్చిన డబ్బు బంకు కుర్రాడికి ఇచ్చి పెట్రోల్ పోయింది. ఆటో మళ్ళీ బయలుదేరి మూసీ నది, ఖర్పరానాపూర్, అఫ్జల్గంజ్, కోటి, మోహన్ జాహీ మార్కెట్, ఉస్మానియా దవాఖానా, నయాపూర్, హైకోర్టు అన్నీ చూపి అదో వాడు హఠాత్తుగా గదేంది చార్మినార్ చూడండి దిగమంటావా అన్నాడు మనోహర్ రావు. లేకపోతే మళ్ళీ స్టేషన్కు కొండ బొమ్మంటారా అని నెట్టేశాడు. మరి చార్మినార్ కేఫ్ అదే చార్మినార్ కనిపిస్తుంది. ఇరానీ హోటల్ అయ్యుంటుంది. అక్కడ అగండి నా పైసలు ఇవ్వండి. చార్మినార్ కళా వైభవం చూసి మురిసిపోతూ గవర్రాజు నిజంగా ప్రేమంటే ఇదేనో, ఏమైనా సుల్తాన్లు ప్రేమించారంటే వాళ్ళ తాజ్మహల్ చార్మినారు కట్టించేస్తారు. అవును మరి అమర ప్రేమ అన్న మనోహర్ రావు మనసులో ప్రియానా అస్సులు ఒక్కటి ఘనీభవించి
కాల స్రవంతిని అధిగమించి శిల్పమై నిలిచి అన్న పంక్తులు ప్రాణం పోసుకుంటుండ సారు నా డబ్బులు ఇవ్వడు. గవర్రాజు మీటర్ చూశాడు. 37 రూపాయల 60 పైసలు. అమ్మ బాబోయ్ అనుకోని ముందే కంటికి కనపడిన దాన్ని అంతటినీ నమ్మకండి అన్న వేదాంత సూక్తితో ఆటో డ్రైవర్ ఈ చార్ట్ చూడండి. 37 రూపాయల 60 పైసలు అంటే 46 అయ్యింది. ఎక్స్ట్రా 5 అంటే 51. హయ్యర్ మ్యాథమెటిక్స్ అర్థం కాని గవర్రాజు ఒకరోజు బ్రాకెట్ నెంబర్కు 90 అనుకుంటే సరిపోతుందని వాడికి ఆ 51 ఇచ్చేశాడు. వాడు తుర్రుమన్నాడు. చుట్టుపక్కల ఇరానీ హోటల్ లేని మీద చార్మినార్ కేవ్కు లేదు. ఆ పాటికి ఆకలేస్తుండడే పక్కనే ఉన్న నాయర్ హోటల్కి ముఖాలు కడుక్కొని టిఫిన్ కాఫీ తాగుతుండగా మనోహర్ రావు గవర్రాజు ఇందాక ఆటో వాడికి డబ్బులు ఇచ్చావి, అప్పుడు పెట్రోల్ బంకులో ఇచ్చిన 30 మినహాయించుకున్నారు. తాను ప్రేమించిన విజయశాంతికి టైలర్ రాజేంద్ర ప్రసాద్ పెళ్లి నిశ్చయమైన వార్త తెలిసిన లారీ డ్రైవర్ బాలకృష్ణ పెట్టే మోహన్ లాంటిది పెట్టి 80 రూపాయలు ఆటోగా ఇంకో 20 చేస్తే ఏకంగా వైజాగ్ వెళ్ళిపోవచ్చ. రాఘవకు మిత్రమా, అందుకనే పోతానన్నాడు. కానీ రాజు రాజ్యాలు రూపాయలు పోతాయి, నిలిచేది అనంత ప్రేమ ఒక్కటే అన్న మనోహర 3 టైర్ బెత్ హరినేక్షణ అపూర్వ సౌందర్యం గుర్తుకొచ్చి ఆ వెంటనే వాళ్ళ ఆయన గుర్తుకొచ్చి ట్రాఫిక్ అందరితో వదిలే ముందా చార్మినార్ ఎక్కి చూద్దాం పదయ్యాక మీ భాస్కరం బ్యాంకుకి ఫోన్ చేసి సమస్య చార్మినార్ ఎక్కారు. పైనుంచి చూస్తే కింద బొమ్మరిల్లు లావు. గగనానికి ఎగసెను ప్రేమ, కాలాన్ని దాటెను జ్ఞాపకం. అలజడి సముద్రం మధ్య నిశ్చలమైన యోగ ముద్ర అనుకుంటూ గత చరిత్రలో అమర ప్రేమికులను గుర్తు తెచ్చుకుంటూ అర్ధ నిమీలిత నేత్రుడై ఉన్న మనోహర్ రావు ఎంత జనం ఈ వైజాగులో. అల్ల ఆ సాగరగిరి కనకదుర్గ ఆలయం దగ్గర డాల్ఫిన్ కొండంతో నిలబడితే పోర్ట్ ఛానల్లో సముద్రం ఓడలు లాంచీలు బుల్లిగా కనపడటం తానేరు. కానీ ఇక్కడ ఈ జనం, ఈ షాపులు సందడి అంతా చిన్న బొమ్మల కొలుగులా దృశ్యంలా. ఎంత జనం వీరంతా నా బ్రాకెట్ నెంబర్ మీద ఒక్కొక్కరు ₹1 కంటే ఒకే ₹1 కాస్తే ఎంత లాభం వస్తుందో అంటూ అంచనా వేసి కిందకు దూరపు చూపులు చూస్తున్న గవర్రాజు, ఏమయ్యా మీకు చార్మినార్ దొరికిందా, సూసైడ్ చేసుకోవటానికి అన్న కరుకు మాటలు బాంబులా పేరి హడలిపోయి తిరిగి చూస్తే హెడ్ కానిస్టేబుల్ యాదగిరి నిలబడి గుబురు మీసాలతో పదును కోపంతో చేత్తో వాకీటాక్. అసలేమైంది తెలియక తికమక్కబడి జవాబు చెప్పేలో మీరు చస్తే చస్తారు కానీ ఆ కిందకెవరో పడి వాళ్ళను కూడా చంపాలటయ్య. ఆ హుసేన్ సాగురుంది, రైలు పట్టాలున్నాయి, ఎలకల ముందుంది, ఎవరిని వదిలి ఈ పోలీస్ స్టేషన్ కాడే చచ్చి మమ్మల్ని చంపాల. పడవండి స్టేషన్ ఒక్క లెగర్లంతే అన్నీ తడ్డు కాబోయి తగ్గేటండి. మీరనేది మాది వైజాగ్ అండి. మా ఫ్రెండ్ భాస్కరం ఇల్లు కర్మపురంలోనండి. ఇది దొరక్కపోతే ఇదింటికల్లా ఇక్కడ అక్కడికి ఫోన్ చేసి అని గవర్నర్ మనోహరం విడివిడిగా జవాబులు చెప్పేందేని వినిపించుకో వాళ్ళిద్దరి మెడ మీద చెరో చేయి వేసి కిందకి నడిపించి వ్యాన్ ఎక్కించాడు యాదగిరి. ఆగిపోయాయి మన జీవితాలు. మతికి బయటపెట్టే కాదు చెయ్యో కన్నొప్పి జీవితాంతం అవితిగా ఉండాల్సిందే, లేదా కోర్టులో శిక్షిస్తే మళ్ళీ వైజాగ్లో తలెత్తుగా. ఇప్పుడు ఈసారి నిజంగా ఆత్మహత్య చేసుకోవాల్సిందే అని వేలగా దీనంగా మూగగా రోధిస్తున్న వాళ్ళని మోసుకుంటూ పరిగెత్తింది పోలీసు వ్యాన్. ఆ వ్యాన్ కమిషన్ వారి ఆఫీసుకు చేరకముందే వాకీ మీద ఏదో అర్జెంటు సంభాషణలు వినపడ్డాయి. యాదగిరికి కూడా గొంతులో వణుకు పుట్టించేంత తీవ్రమైందేదో. కమిషనర్ ఆఫీస్ ప్రాంగణమంతా చాలా గందరగోళంగా ఉంది. అటు ఇటు కార్లు, వ్యాన్లు సైరన్లతో మోగు
ఏదో కారు మేఘం కమ్ముకొస్తున్నట్టుగా ఉంది. వ్యాన్ అనగానే దిగి ఆగగా సెల్యూట్ కొట్టాడు అధికారి. అతగాడు ఏదో అడిగితే అతడు తమను చూపించి అధికారి అడిచి యాదగిరి తలవంతుగా అధికారి లోపలికి వెళ్ళిపోదు. మరుక్షణం యాదగిరి వేగంగా వ్యాన్ దగ్గరికి వచ్చి వెనక తలుపు తీసి బతికిపోయారయ్యా. ఇంకెప్పుడు ఇటువంటి వెధవలు తగలచ్చగా తెలిసిందా? ఇంకో 2 గంటల్లో ఊరంతా కర్ఫ్యూ పెడతారు. జల్ది మీ ఇళ్లకు బొండి, వీధిలో కనబడితే తంతరు అన్నారు. వాళ్ళిద్దరినీ వ్యాన్ నుంచి తోసేసినంత పనిచేసి తలుపులు పోయించి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు యాదగిరి. వ్యాన్ కుయ్యోమంటూ సైరన్ మోతతో పోయి అసలు ఇదంతా జీవిత తెలుగు సినిమానా అని మిత్రులిద్దరూ ఆశ్చర్యంగా పూర్తిగా పడకముందే తమ బ్యాంకుకి రక్షణ విషయమై కమిషన్తో మాట్లాడటానికి తన జనరల్ మేనేజర్తో అటు వచ్చిన భాస్కర్, ఒరేయ్ గవర్రాజు నువ్వు ఇక్కడ అని గవర్రాజు విడిచేశాడు. మనోహరం సంకరంగా తన కథంతా చెప్పుకొని, వెధవా నిన్ను నాంపల్లో దిగమంటే సికింద్రాబాదులో దిగావు కదా, ఆ జాగ్రత్త వల్లే ఈ తిప్పలని గవర్రాజును భాస్కరం తన దగ్గర తన జీఎంతో చెప్పేసి ఆఫీస్ కారులో వాళ్ళిద్దరినీ ఎక్కించుకొని మసాబ్ ట్యాంక్ దగ్గర తన రూమ్లో పడి ఎక్కడికి కదలకండి, నేను ఇంకో గంటల ఊరంతా హత్యలు జరుగుతాయి, రోడ్డు మీదకు రాకండి, నేను వస్తువు తినటానికి తెస్తా, తర్వాత మాట్లాడుకుంది. ఆ విధంగా గదిలోకి చేరి గవర్రాజు మనోహర్రావు ఎకాయికి 13 రోజులు ఆ గది బయటికి రాకపోయా. మనోహర్రావు ఏకబిగిని ఒక మహాకావ్యానికి పూనుకొని వైజాగ్లో తన బ్రాకెట్ బిజినెస్లో రోజుకెంత నష్టమో తలుచుకొని గవర్రాజు చిక్కి శల్యమై వాళ్ళని వదిలించుకుందామన్న భాస్కరం వదిలించుకోలేకపోయా. వాళ్ళ మామూలుగా తన గదిలో ఏర్పాటు చేసుకున్న ఏకాంత కార్యక్రమాన్ని తీరని విఘ్నం ఏర్పడి కోపగించిన ఆ కోమలాన్ని ఇంకెవరి ప్రతిపాదనో స్వీకరించదు. అది ముదిరి పెళ్లి దాకా ఓయమ్మో, ఇదంతా చాలా పెద్ద కథ. ఆంధ్రప్రభ వారపత్రిక మార్చి 91లో పడింది ఈ కథ. రేపు చిలుక పారిపో అనే కథ.